గూడూరు అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు నిరసనలు. ఈ సందర్భంగా గూడూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్, నగర కార్యదర్శి ఎస్కే కాళేశ, చెల్లకూరు మండల కార్యదర్శి జి రమేష్, ఏఐవైఎఫ్ మాజీ నాయకులు సునీల్, డిహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎంపీ ఎంబేటి చంద్రయ్య, నాయకులు వెంకటయ్య, సిపిఎం నాయకులు చెంగయ్య, మణి, సురేష్, ప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది రిలీజ్ చేసింది మనకందరికీ తెలుసు. కానీ ఆ బడ్జెట్ అనే విషయం లోతుగా ఆలోచిస్తే 12 లక్షల వరకు ఇరుములో 12 లక్షల వరకు ట్యాక్స్ కట్టబడలేదు. దాంట్లో మన పబ్లిక్ అంతా కూడా ఊరంత పడిపోయింది. అంతకంటే బడ్జెట్ మాకు రాలేదు. మన మోదీ గారు ఈ 3 సంవత్సరాల పాలనలో 3 సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆయన కొనసాగుతున్నాడు. దానికి ఏంటంటే మన పబ్లిక్ కూడా చాలా ఓపుతుంది. దాన్ని రోజులు ఆలోచిస్తే ఆయన చేసిన విధానం ఏంటంటే గతంలో 44 చట్టాలను అవి మళ్లించి అంబానీ ఆదాయాలు కూడా అనుకూలంగా 4 చట్టాలు ఏర్పాటు చేశాడు. ఈ 4 చట్టాల వల్ల కూడా మన రైతాంగానికి చాలా ఇబ్బంది కలిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఇబ్బందికరమైన చట్టాలు మన అన్ని వామపక్ష నాయకులు కూడా పరిశీలించి దరిద్ర ఈ చట్టాలు బాగలేవు, మాకు అనుకూలమైన చట్టాలు ఉండాలా, ఇన్నిటిని రద్దు చేసామని చెప్తే ఆయన ఏదో అయిపోయిందే ఈ కాబట్టి బడ్జెట్ బ్రహ్మాండంగా వదులుతాను అని చెప్పి నిన్న ఒప్పందాలు చేశారు. ఏదో మనం వదిన చట్టాల్లో చూస్తే ఆ యొక్క బడ్జెట్లో అమ్మాని ఆదాయానికి తప్పితే ఒక పేదోడికి, ఒక ఉద్యోగస్తుడికి కానీ, అదేవిధంగా వ్యవసాయ కార్మికులు కానీ, రైతాంగానికి దేవుడు కూడా పనికిరాదు. ఈరోజు పరిస్థితి తెలుసు. మన యువకులు కూడా ఉద్యోగాలు లేక ప్రభుత్వానికి వాళ్ళు ఈజీలు చేస్తున్నారు. అదొక భాగం అయితే దేశానికి తిండి రైతులు పండించిన పంట కూడా అమ్ముకోలేక దాన్ని గిట్టుబాటులేక ఇంటి సబ్సిడీ లేదు, రైతు కూడా ఏం లేవు. అవి కూడా దానికి కూడా వల్ల అది కూడా కాకుండా ఈరోజు వ్యవసాయ కార్మికులు మనకు తెలుసు ఉపాధి పథకం అత్యంత వ్యవసాయ కార్మికులు పనిచేస్తున్న పథకాల ఈ యొక్క శాస్త్రీయ పనులు కాబట్టి ఆ యొక్క ప్రభుత్వం దాన్ని కూడా కొనుగోలు చేశారు. అడిగేది ఒకటే, ఓ ప్రభువా నిన్ను మేము అందరం కలిసి మా యొక్క ఆంధ్రప్రదేశ్ ఓట్ల వల్ల నువ్వు ప్రధానమంత్రి అయినావు, దాన్ని గుర్తుపెట్టుకో. ఆ దొంగ అంతకుముందు జగన్ గారు ఆయన ఏంటంటే మీతో చేతులు కలిపాడు. అదేవిధంగా ఈ బాబన్ తెచ్చాడు. ఈ బాబన్ కూడా మీతో కలిపాడు. ఏమీ పక్కన కాదు. బాబన్న కేంద్ర బడ్జెట్ ఇటీవల కాలంలో మనం చూసాం. ఏదేమైనా మోదీ వచ్చినప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబాలకి, కార్మికులకి, కార్మిక చట్టాలపైన కేవలం వాళ్ళపైన నిషేధంతోనే 40 చట్టాలు ఉన్న కార్మిక చట్టాలు 4 చట్టాలు కుదించి ఆ 4 చట్టాలు కూడా ఈరోజు అభివృద్ధి ముందుకు తీసుకుపోయేదానికి అవకాశాలు లేకుండా పోలీసులు పెట్టి నిషేధించడం జరిగింది. ఇటీవల మా బడ్జెట్లో ఆయన ప్రధానంగా గత ప్రభుత్వాలన్నీ చూసినప్పుడు అనేక ఎల్ఐసిని ప్రైవేట్ పరం అది పెద్ద బంగారు గుర్తు భారతదేశానికి ఎన్నో కోట్లు కలిసి వచ్చే ప్రాంతాన్ని దాన్ని వేరే వాడికి దారాదత్తం చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పద్ధతి ప్రకారం ఆయన మానుకోవాలా. అదేవిధంగా పనికి ఆహార పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వాలు అనేక ఉద్యమాలు చేసి కమ్యూనిస్టు సాధించుకున్న పనికి ఆహార పథకాలు అది మూలనేసి ఈరోజు పని కోసం పని చేసుకోవడం, పల్లెల్లో సంవత్సరానికి 3 నెలలు పనులు ఉంటాయి, 9 నెలలు ఖాళీ ఉంటారు. కాబట్టి దానికి పనికాహారాన్ని పంపించాం. ఆ పనికాహార పథకాన్ని వీరుగాసి ఇప్పుడు ఏంటంటే పూర్తిగా దాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు.